ప్రభుత్వానికి వచ్చారు కొద్ది ఓట్ల మెజార్టీలో. కేవలం 1.8% ఓట్ల మెజార్టీతో, 1.8% ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటివి అన్నది మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీల్ని లెక్క పెడితే 420 లెక్కకు వచ్చింది. బిడ్డ అధికారుల కష్టాలు జాగ్రత్త, మీ పనిచేయండి, పని చేయండి. అతిగా ప్రవర్తిస్తే మా సమయం వచ్చినప్పుడు మీ పడతాం అని హెచ్చరిస్తామా. అన్నిటికంటే మస్తు దోషం పెద్ద ఒక నెల 2 నెలలు రాగానే పిలుచుకోరుగా, అడుగులు మొదలు పెడతారుగా ఊళ్ళల్లా. ఏమైనా పెన్షన్ ఏమైనా 4,000 ఏమైనా అడుగుతారు, 2,500 ఏమైనా అడుగుతారు ఆడవాళ్ళు, 2 లక్షల రుణమాఫీ ఏమైనా అడుగుతారు ఇప్పుడు రైతులు. ఈ కొత్త వెళ్ళేటోళ్ళు ఒక నెల తర్వాత ఊళ్ళకు పోయే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. బిడ్డ అందుకోసం ఎవరు తక్కువ చేయండి. మస్తు చూసాం, 10 సంవత్సరాలు చూసాం ఇవన్నీ మేము చూడని కావు, మేము చేయని కావు. కాబట్టి అతి చేసుకోకు, జాగ్రత్తగా ఉండు. అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ పరిధిలో మీరు పనిచేయండి, అది చేస్తే మాత్రం మీ సంగతి చూడాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, అక్రమ కేసులు, నిర్బంధాలు ఇష్టం ఉన్నట్టు చేస్తే బిడ్డ మా పని మీరు చేసుకోవాల్సి వస్తుంది. మా కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, లాభాలు కొత్త కాదు. మాకు 15 సంవత్సరాలు వాటితోటే సంసారం చేసాం మేము. ఆ లాఠీలతోటే ఆ లాభాలతోటే సంసారం చేసాం. కానీ మా టైం వచ్చినంత మాత్రం మీ ఒక్కొక్కరి సంగతి రాసుకొని పెట్టుకొని మరీ చూస్తామని చెప్పి మనం చేస్తాను. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్న మా మీద తప్పుడు కేసులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న మాట చిట్టు రాసి పంపించాడు. నేను ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా, ఒకవేళ కార్యకర్త మీద తప్పుడు కేసు వస్తే బనాయించాలని చూస్తే ఆ మండలం మొత్తం ఒకటి కావాలి, పోలీస్ స్టేషన్ కూర్చోవాలని